మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయడానికి అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఎన్నికల ముందు బ్యాంకుల్లో అప్పున్న ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాతపూర్వకంగా పెట్టారు. అధికారంలోకి వచ్చి 7 నెలల తర్వాత నిన్న విడుదల చేసినటువంటి రుణమాఫీ నిబంధనలు, మార్గదర్శకాలు జీవో 567లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకి రుణమాఫీ కాకుండా ఏ విధంగా కోత పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన చేసింది. అందులో భాగంగానే తొలి నిబంధనే తెల్ల రేషన్ కార్డు స్పష్టంగా పేర్కొన్నారు. జీవోలో ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి, రైతులు మాగాణి ఉంటే 3.5 ఎకరాల మాగాణి 7 ఎకరాలకి మించిన మెట్టు ఉంటే వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉండే అవకాశం లేదు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు అందుబాటులో లేదు. కాబట్టి అలాంటి రైతులు ఇవాళ వ్యవసాయం చేసి బ్యాంకుల మీద ఆధారపడి వ్యవసాయం చేసి నష్టపోయిన రైతులకి రుణమాఫీ వర్తించకుండా పోయే అవకాశం ఉంది. అందుకనే 2014లో 2018లో కేసీఆర్ గారి ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించినటువంటి ఏ గైడ్ లైన్స్, ఏ మార్గదర్శకాలు అనుసరించి చేసిందో అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రైతులకి కూడా రుణమాఫీ వర్తించదని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవోలో స్పష్టంగా పేర్కొంది. రీషెడ్యూల్ ఉన్న రెన్యువల్ చేసినటువంటి వాటికి కూడా రుణమాఫీ వర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా 2020లో వచ్చినటువంటి ధరణి పోర్టల్ కంటే ముందు కేసీఆర్ గారు ప్రభుత్వం 2వ దఫ ఎన్నికల కంటే ముందు చేసినటువంటి కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఆ సందర్భంలో అనేక మంది పాణ్యుల మీద ఈ కొత్తగా వచ్చినటువంటి భూ చట్టం ఏదైతే ధరణి పోర్టల్ ఏదైతే ఉందో అందులో అనుభవదారు కాలం తీసేసినటువంటి మూలంగా అనేక వేల మంది రైతులకి వాళ్ళ రుణాలు మాఫీ కావడం. ఎందుకంటే పట్టాదారుడికి మాత్రమే పాస్ పుస్తకాలు ఇచ్చారు. పట్టాదారుడు ఉండి అనుభవదారుడిగా ఉన్నటువంటి వాళ్ళకి పాస్ పుస్తకాలు రాలేదు. అనేక మంది అసైడ్ భూములు సాగు చేసుకునే వాళ్ళకి కూడా పాస్ పుస్తకాలు లేవు. పాస్ పుస్తకం ఉండి, తెల్ల రేషన్ కార్డు ఉండి, ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ చేయడం అనేది పచ్చి మోసం. దీంతో పాటు 3వ నిబంధన ఏం పెట్టారంటే కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి వ్యవసాయానికి 6,000 రూపాయలు ఇస్తుంది. ఎన్ని ఎకరాలు ఉన్న రైతైనా రైతుకి కొన్ని నిబంధనలు పెట్టి, అంటే రేషన్ కార్డు నిబంధన ఉంది, అక్కడ ఆధార్ కార్డు నిబంధన ఉంది. అదేవిధంగా ఐటీ కట్టే వాళ్ళకి 5 ఎకరాలకు మించే వాళ్ళకి, లేదు ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రైవేట్ ఉద్యోగం కూడా 30,000 రూపాయలు జీతం పొందే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమితి నిధి విడుదల కావడం వాళ్ళందరినీ ఆపుదల చేశారు. అదే విధంగా ఆ నిబంధనలు కూడా రుణమాఫీలో మేము వర్తింపజేస్తామని చెప్పి స్పష్టంగా జీవోలో పేర్కొన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులు ఉంటే ఇందులో కేవలం 30 లక్షల మందికి మాత్రమే రుణాలు మాఫీ చేసి మిగతా వాళ్ళకి ఎగ్గొట్టేదాని కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ స్పష్టంగా నిర్ణయం తీసుకున్నట్టుగా జీవో ద్వారా అర్థమవుతుంది. అందుకని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలా. జిల్లా మంత్రి, వ్యవసాయ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అర్ధరాత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డు కుటుంబం కోసం పరిశీలించడానికే తీసుకుంటామని. కానీ జీవోలో మాత్రం ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని పెట్టారు. అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే తెల్ల కార్డు. అందుకనే జీవోలో ఉన్నదానికి మంత్రి గారు అర్ధరాత్రి ప్రకటన కూడా వ్యత్యాసం ఉంది. అందుకని మంత్రి గారు చెప్పిన మాటే ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేసేటట్టయితే జీవోని సవరించి ఈ నిబంధనలన్నింటి కూడా ఎత్తేసి రైతు రుణమాఫీ, బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ అయ్యే విధంగా జీవో తీసుకురావాలని చెప్పి, ప్రస్తుతం వచ్చిన జీవోని సవరించాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.